సార్ ఇప్పుడు గోల్డ్ విషయానికి వద్దాం సార్. గోల్డ్ సంబంధించి మీరు అన్నాడు 7 లక్షల కోట్ల యావరేజ్గా మొత్తం మొత్తం ఇంపోర్ట్స్ 74 లక్షల కోట్లు, 10% గోల్డ్ ఉంది. ఇప్పుడు గోల్డ్ మనం విలాస వస్తువుగా భావించట్లేదు, సమస్య అక్కడ ఉంది. గోల్డ్ అనేది ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పెరిగితే ఎప్పటికైనా గోల్డ్ ఇంట్లో ఉంటే మంచిదనే అనుకుంటారు. ప్లస్ ఈ గోల్డ్ కొనొద్దంటే గోల్డ్ మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? గోల్డ్ షాపుల నుంచి మొదలు పెడితే, ఇప్పుడు గోల్డ్ స్మిత్ల నుంచి మొదలు పెడితే పెద్ద షాపుల వరకు కూడా, లలితా జ్యువెలర్స్, దీని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? గోల్డ్కి నా దృష్టిలో మంచి పరిష్కారం ఉన్నది. చాలా మంది తెలియకపోవచ్చు, 36,000 టన్నుల బంగారం మన దేశంలో ఉన్నది. ప్రపంచంలో మరే దేశంలో మన దరిదాపుల్లో కూడా లేరు. ప్రపంచ చరిత్రలో మానవాళి మొట్టమొదటి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మొత్తం ప్రపంచంలో వెలికి తీసిన బంగారంలో దాదాపు 18-20% భారతదేశంలో. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి బంగారం కూడబడ్డమే మన జాతికి సంప్రదాయం, రోమన్ సామ్రాజ్యం కాలం నుంచి. మనకేమవుతుంది, ఆ బంగారం సర్క్యులేట్ చేయకుండా ప్రతి ఇంట్లో దాచుకుని మన అవసరాల కోసం మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతుల ఖర్చు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాం. కాబట్టి మన బంగారం పోదు, ఎక్కడికి పోకుండా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గతంలో పెట్టారు, కానీ చాలా గందరగోళం చేసి పెట్టారు. దాన్ని కనుక సరిగ్గా చేసినట్టయితే మన 36,000 టన్నుల బంగారంలో ఒక 5-10% మార్కెట్లోకి వచ్చింది అనుకోండి. మీరు ఊహించండి, మన డబ్బులు నాకు అవసరం లేనప్పుడు మనం చేస్తాం, పొదుపు చేసినప్పుడు డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటాం. ఆ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి అప్పుగా ఇస్తారు, మళ్ళీ వాళ్ళు తీరుస్తారు, నాకు కొంచెం వడ్డీ వస్తుంది, అవసరమైనప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. బంగారానికి దాదాపు అలాంటి ఏర్పాట్లు చేసామనుకోండి, దేశంలో మన అవసరాలు ఏడాదికి 400-500 టన్నులు ఉంటాయి బాగా ఉంటే వినియోగం. ఆ 400 టన్నుల వినియోగం కూడా మీకు ఈ 36,000 టన్నుల నుంచి సర్క్యులేట్ అయిందనుకోండి, దిగుమతుల అవసరం చాలా తగ్గిపోతుంది. రెండోది, బంగారం రూపంలో ఈవేళ ధరల ప్రకారం $5 ట్రిలియన్, అంటే $5,000 బిలియన్ మన దేశ స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ డబ్బు మన ఇళ్లలో ములుగుతోంది. ఆ డబ్బంతా డెట్ క్యాపిటల్, ఐడిల్ క్యాపిటల్, ఉపయోగపట్టాల. దాన్నే గనక దేశంలో ఉంటుంది, సొంతారులకి ఎవరి బంగారం వాళ్ళకే ఉంటుంది. దాన్నే గనక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సరిగ్గా పెట్టి గతంలో కనుక కొంచెం ఇంప్రూవ్ చేసి దాని మార్కెట్ వడ్డీ ఇచ్చారు కదా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఏం చేశారంటే చాలా నిబంధనలు పెట్టారు. దాంతో కేవలం 37 టన్నుల బంగారం వచ్చింది. 36,000 టన్నులు ఎక్కడుంది? 37 టన్నులు ఎక్కడుంది? 1000 వంతు వచ్చింది. అలా కాకుండా 10వ వంతు వచ్చే ఏర్పాటు, 5వ లేదా 20వ వంతు వచ్చే ఏర్పాటు చేసామనుకోండి, 95% మన దగ్గర ఉన్నా కూడా దానికోసం కొంచెం ఉదారమైన స్కీమ్ని కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేసామనుకోండి, బంగారం అవసరమో తీరుతుంది. రెండోది, ఈ బంగారాన్ని డబ్బు రూపంలో మార్చొచ్చు. బంగారం ఎక్కడ ఉంటుంది? బంగారం ఎక్కడ పోవట్లా, డబ్బు రూపంలో వస్తుంది, క్యాపిటల్, పెట్టుబడి దొరుకుతుంది. అంటే ఈ పెట్టుబడి అంతా కూడా మన దగ్గర డబ్బుని ఉపయోగపట్టాలా. మన ప్రైవేట్ అవసరాలకు ఇళ్లు కట్టాలా, లేకపోతే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పన చేయాలా, లేకపోతే పరిశ్రమలు పెట్టుబడి కావాలా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలా, లక్షల కోట్ల రూపాయల డబ్బులు కావాలి, మనం అలంటిస్తున్నాం, వాడిని అడుగుతున్నాం. మన దగ్గర ఉంది, నిధి నిక్షేపాలు పడడం ఎవరికి పాత్రలో పడేసి కూర్చోబెట్టాం. దాన్ని బయటికి తీసుకురావాలి. ప్రపంచంలో ఏ దేశానికి అవకాశం లేదు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని బంగారం గనక అటు సొంతదారులకు బంగారం పోదు, భద్రత ఉంటుంది. అనవసరమైన ప్రశ్నలు అడిగి మీ తాత నుంచి బంగారం ఎట్లా వచ్చి చెప్పి ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఏర్పాట్లు చేసిన సంఘటిత నేరస్తుల నుంచి బంగారం రూపంలో రాకుండా ఏర్పాట్లు చేయడము, అవినీతి పరులు బంగారం రూపంలో రాకుండా ఏర్పాట్లు చేయడం, కొన్ని కట్టుదిట్టాలు చేసినట్టయితే, బంగారంలో కొంత భాగాన్ని వెలికి తీసినట్టయితే దేశ పెట్టుబడులకి పనికొస్తుంది. అభివృద్ధి కోసం దేశంలో బంగారం అవసరాలకి దిగుమతి లేకుండా ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి ఆ పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి పారదర్శకంగా చాలా ఇబ్బంది తొలగిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఈ కష్టాలు ఏముండవు. బంగారం అవసరం వాళ్ళు వాడుకోవచ్చు. మరి బంగారం వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా తేడా లేకుండా ఉంటుంది. దిగుమతి అవసరం ఉండదు. ఓకే సార్, అయితే బంగారం సంబంధించి మన ఆర్బీఐ కూడా ఉంటుంది మరి విపరీతంగా. అంటే ఆర్బీఐ ఏంటంటే బంగారం ఫారెన్ ఎక్స్చేంజ్ కింద లెక్క. మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం బంగారం ధర పెరిగింది కాబట్టి ఆర్బీఐ కొన్నదాని వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ పెరిగింది. రెండోది, అమెరికా లాంటి దేశాలు సడన్ గా ఎప్పుడు ఆంక్షలు పెట్టేస్తున్నాయి, మీ డాలర్ని ఫ్రీజ్ చేస్తామని చెప్పి. ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. బంగారాన్ని ఎవడో అలా చేయలేడు. కాబట్టి ప్రపంచంలో చాలా దేశాలు కొంతమేరకు బంగారం రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ జరుగుతున్నారు. బంగారం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ లెక్క. కానీ
80 మెట్రిక్ టన్నుల బంగారం మన దగ్గర ఇప్పుడు ఆర్బీఐ దగ్గరే ఉన్నాయి. కరెక్ట్, 840 టన్నులు ఉంది. కానీ దేశంలో మన దగ్గర 36,000 టన్నులు, ఓకే, 98% మన దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. ప్రజల దగ్గర ఉంది. కాబట్టి ఆర్బీఐ బంగారం అలా ఉంచనండి, దాన్ని వేరే చూసుకుంటారు. నేను చెప్పేది ప్రజల దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు చాలా వరకు సార్ గోల్డ్ లోన్స్ లాంటివి తీసుకుంటున్నారు కదా ఆల్రెడీ. ఇదంతా చాలా కొద్ది భాగం. చాలా కండిషన్స్ పెట్టారు, చాలా పరిమితులు పెట్టారు. అది పెద్ద ఎత్తున చేయగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి దాదాపుగా మన దేశంలో ఒక 30 లక్షల కోట్ల రూపాయలు రుణాలు లేక చిన్న మధ్యతరహా పరిశ్రమలు డబ్బు లేక అలమటిస్తున్నాయి, పెట్టుబడి లేక పెంచలేకపోతున్నారు, ఉత్పాదకతని పెంచలేకపోతున్నారు. ఈ 30 లక్షల కోట్లు కనుక ఈ బంగారాన్ని నగదు రూపంలో తీసుకొచ్చి ఏర్పాటు చేసాం అనుకోండి, మన దేశంలో ఉన్న డబ్బు, బంగారం రూపంలో ఉన్న డబ్బు దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంది. ఈ అంకెలు మనం ఊహించడానికి సాధ్యం కాని అంకెలు. దాదాపు 5 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ఉంది. నేను చెప్పేది 30 లక్షల కోట్లు. దానిలో మనం కనుక వెలికి తీయగలిగితే ఆర్థికంగా ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, ఉత్పాదకత బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆ ప్రయత్నం చాలా చిత్తశుద్ధితో ఒక వినూత్నమైన పథకాన్ని చేపట్టాలి. ప్రపంచంలో ఏ దేశానికి అవకాశం లేదు. ఇంత బంగారం ప్రజల దగ్గర ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా అందరూ కలిసినా కూడా లేదు. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో స్కీమ్ అంటే ఏంటి సార్? దానికి వడ్డీ సర్క్యులేషన్ లో తెచ్చే విధంగా ఏం చేయాలంటే కొద్దిపాటి వడ్డీ ఇవ్వండి. బంగారం ఉంటుంది కాబట్టి, అలాగో బంగారం ధర పెరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ అక్కర్లా, 1% వడ్డీ ఇచ్చినా బాగుంటుంది. మీరు ఆ బంగారం అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మరొకటి ఇంత బంగారం కావాలని చెప్పంటే, మిగతా బంగారం కొద్దిగా ఉంది కాబట్టి మీరు నగదు మార్కెట్లోకి పంపించండి. పెట్టుబడి అవసరం వాళ్ళకి చాలా సెలెక్టివ్గా ఎక్కడైతే పెట్టుబడి నిజంగా లేకపోతే ఆర్థిక అభివృద్ధి పనికొచ్చే ఉన్నాయో అటు పెట్టుబడులకి డబ్బు దొరుకుతుంది దేశంలో, ఇటు మన అవసరాలకి దిగుమతి లేకుండా అవసరాలు తీరుతాయి. అంటే మనం ఎట్లాగైతే డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏమవుతుంది, అవసరం వాళ్ళ డబ్బు వెళ్తుంది, అవసరం నుండి మనం తీసుకుంటాం ఆ డబ్బుని. ఆ రకమైన ఏర్పాట్లు బంగారానికి కనుక చాలా వినూత్నమైన పద్ధతిలో చేసినట్లయితే ఒక భారతదేశానికి మాత్రమే అవకాశం ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున బంగారం ప్రజల దగ్గర ఇంకే దేశంలో లేదు. కానీ ప్రజలు ఆ విధంగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? తమ దగ్గర ఉన్న బంగారం నిల్వల్ని బయటకు చెప్పే అవకాశం ఉందా? చెప్పడానికే కదా ఇక్కడ సమస్య. ఎప్పుడు ఒప్పుకుంటారంటే ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు, దాని మీద ట్యాక్స్ కట్టు అని చెప్పంటే ఒప్పుకోరు. మంచికో చెడుకే కాదు, గతం నాస్తి. కానీ అదే సమయంలో సంఘటిత నేరస్తులు లేకపోతే అవినీతి పనులు ఉపయోగించకుండా కొన్ని కట్టుదిట్టాలు కేవలం కుటుంబాలు ఉపయోగించేట్టుగా, లేదు తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి ప్రతి తరంలో బంగారం కాస్త పెళ్లిళ్ళకు వాటికి ఇస్తున్నారు. ఆ బంగారం రికార్డులు ఎక్కడ లేవు. మీరు రికార్డు కావాలంటే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడ ప్రొడ్యూస్ చేయలేరు. ఆ ఇబ్బందులు లేకుండా చేస్తే కొన్ని పరిమితులు, కొన్ని జాగ్రత్త ఆంక్షలు విధించి మొత్తం బంగారం అంట్లా నేను ఒక 5% బంగారం తీసుకురండి మార్కెట్లోకి. 5 ట్రిలియన్ల బంగారం ఉన్నట్టయితే 5% అంటే 250 బిలియన్ బంగారం అవుతుంది. $250 బిలియన్. అది ఆషామాషి కదా. 250 బిలియన్ అంటే దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అది తీసుకురండి సార్. కానీ ఇప్పుడు బంగారం విలువ పెరగడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ విలువ కూడా పెరిగింది కదా. కొంత పెరిగింది. ఎంత ఇప్పుడు మొత్తం $700 బిలియన్ ఉంది మనకి ఫారెక్స్ రిజర్వ్స్. దానిలో బంగారం రూపంలో $130-140 బిలియన్, ఒక 17-18% అన్నది. మొత్తం మీద ఫారెక్స్ నిల్వలు తగ్గపోతున్నాయి. ఎందుకంటే ఆయిల్ ఇంపోర్ట్స్ పెరగడం చేత మనకి ఫారెక్స్ తర్వాత విదేశాల నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ తగ్గచ్చు. 1 కోటి మంది భారతీయులు, ప్రవాస భారతీయులు మీ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ అతలకొతలమైంది కాబట్టి అంత రెమిటెన్సెస్ రాకపోవచ్చు. కొంతమందికి ఉద్యోగాలు పోవచ్చు అక్కడ. ఈ 1 కోటి మంది కనుక కొంతమంది కానీ ఉద్యోగాలు పోతే రెమిటెన్సెస్ దాదాపు ఏడాదికి $80 బిలియన్ వస్తున్నాయి. అది ఆగిపోయింది అనుకోండి, మరింత ఖాళీ పడతాం మనం. ఓకే సార్, ఇప్పుడు ఈ బంగారం సంబంధించి చాలా మంది గోల్డ్ సప్లై చైన్ మీద ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంది? సంవత్సరం వరకు బంగారం వాళ్ళకే ఇబ్బంది లేకుండా అని చెప్పేది, దిగుమతులు అవసరం లేకుండా మిగతా సప్లై చైన్ కొనసాగిద్దాం. 36,000 టన్నులు మన దగ్గర ఉంటే దాన్ని ఉపయోగించకుండా సంవత్సరానికి 800 టన్నులు 1000 టన్నులు మనం కొనుక్కోవటం ఏమిటి? ఇంత ఖరీదైన విదేశీ మాధ్యమం ఖర్చు పెట్టి. కాబట్టి నేను చెప్పేదల్లా దిగుమతులు ఆపే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అమ్మాలి. బ్యాంకుల్లో లాగా పెట్టండి, మీ డిపాజిట్ పెట్టినట్టుగా. కానీ అదే బంగారం వాళ్ళకి రాదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు బిస్కెట్ల ద్వారా, అది కాకుండా ఆభరణాల రూపంలో ఉన్నదాన్ని ఎట్లా?
దానికి కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో పద్ధతి ఉన్నది మీకు. దాన్ని కడ్డీలుగా మారుస్తారు వెరిఫై చేసే బ్యాంకులు, మార్చి దాన్ని బిస్కెట్లు ఉంచుతారు, లేకపోతే గోల్డ్ బార్స్ రూపంలో ఉంచుతారు, మీకు మళ్ళీ బార్స్ తిరిగి ఇస్తారు. మీకు లాభం ఏమిటి? బంగారం సురక్షితంగా ఉంటుంది, ఇక వేరే ట్యాక్స్లు గొడవ లేదు, బంగారం ఇప్పుడు దాన్ని మనం రెగ్యులరైజ్ చేస్తున్నాము. మూడోది మీకు చిన్న వడ్డీ వస్తుంది, ఊరికే ఏ పని లేకుండా మూలపడి ఉన్నది, బంగారం విలువ అట్లానే పెరుగుతూ ఉంటుంది, వడ్డీ కూడా వస్తుంది అదనగా. ఓకే, కానీ ఇది టెంపరీ మెజరా పర్మనెంట్ మెజరా? ఎందుకంటే నరేంద్ర మోడీ సంవత్సరం వరకు అని చెప్పారు. అంటే ఆయన చెప్పింది ప్రస్తుతానికి కొనడం తగ్గించండి అన్నారు, ఆయన చెప్పింది తాత్కాలికం. నేను చెప్పేది ఒక దీర్ఘకాలికంగా కూడా ప్రణాళిక పెట్టవచ్చు. మనకు ఉన్నటువంటి అపారమైన బంగారం నిల్వల్ని రోమన్ సామ్రాజ్యం కాలం నుంచి మనం ఏం చేసేవాళ్ళం అంటే నెమలి ఈకలు, కొన్ని ఖరీదైన దుస్తులు, తర్వాత పెప్పర్ లాంటి మిరియాల లాంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు, తర్వాత ఐవరీ మన ఏనుగు దంతాలు, ఇలాంటివి వాళ్ళకి ఎగుమతి చేసి లగ్జరీ గుడ్స్, అక్కడి నుంచి బంగారము వెండి అదే పనిగా తీసుకొచ్చేవాడు. ప్లైనీ అని చెప్పని అక్కడ చరిత్రకారుడు రాశాడు, వాపోయాడు, ఏంటి మన దేశంలో బంగారం అంతా కొట్టుకుపోతుంది భారతదేశం, ట్రేడ్ సర్ప్లస్ ఉంది, చైనా కొన్నట్టుగా అలాంటి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది భారతదేశానికి, మనం వాళ్ళకి అమ్మేది ఎక్కువ, వాళ్ళు మనకి దిగుమతి చేసుకుని చాలా తక్కువ, ఇంత కొట్టుకుపోతున్నారు, మన సంపద అంతా ఇండియాకి చేరిపోతుందని చెప్పాను. ఆ రకంగా బంగారం మన దేశంలో 2000 సంవత్సరాల నుంచి మనకు చేరుతూ వచ్చింది ఈ దేశం. దాన్ని ఉపయోగంలో తీసుకురావట్లా మనం, అట్లా ఊరికే కూడబెడుతున్నాం, ఎల్లకాలం కూడబెడుతున్నాం. ఉపయోగంలో తీసుకొస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, దిగుమతులు అవసరం ఉంటుంది, బంగారం దిగుమతి అవసరం ఉంటుంది. రేపు పొద్దున మనకి మిగతా ఆయిల్ కానీ మిగతావి కానీ ఒక 20 ఏళ్ళు పోయిన తర్వాత మనకి ఆయిల్ దిగుమతులు అవసరం ఉండదు, ఇతర దిగుమతులు తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయి. ఆనాడు కావాలంటే బంగారం మన మార్కెట్లో కొనుక్కుందాం, ఇంకా అదనంగా కావాలంటే. సార్, ఇప్పుడు ఇది పెరగడం అన్నది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చేయడం వల్ల జరిగిందంటారా? గోల్డ్ ధర కానీ ఇవి కానీ దాని ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంటే రోజు 20 రూపాయలు బంగారం, 100 రూపాయల బంగారం కూడా కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా బంగారం అయితే భూమి బంగారం ఈ రెండు వాల్యూ ఎప్పటికీ తగ్గదని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ ఎట్లా ఉంటుంది అన్నది మన ఊహకు కూడా తట్టదు. ఎవరో కొంతమంది బలమైన ట్రేడర్స్ మార్కెట్ మొత్తాన్ని శాసిస్తారు, కొంతమంది కూడబెడతారు, ఇది కావచ్చు ఇతర మెటల్స్ కావచ్చు, సడన్ గా పెరిగిపోతుంటాయి వాడు కూడబెట్టగానే, ఒకప్పుడు సడన్ గా పడిపోతుంటాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో కొంతమంది ఈ బంగారం కానీ ఇతర కమోడిటీస్ కానీ పూర్తిగా వాళ్ళ కబ్జాలో ఉంది. వాళ్ళు లక్షల కోట్ల లెవెల్లో వాళ్ళు కొనటాలు అమ్మటాలు అంతా ఆన్ పేపరే జరుగుతూ ఉంటుంది మరి అనుక్షణం. కాబట్టి ఖచ్చితంగా ఈ బంగారం వినియోగం కోసం ధర పెరగల. ఇంత డిమాండ్ పెరిగిందంటే స్పెక్యులేషన్తో పెరిగింది వివిధ కారణాల వల్ల. దానికి చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చేస్తారు, ఎందుకు పెరిగిందని చెప్పిన చాలా లిటరేచర్ వస్తుంది. ఏది కారణమో మనం కాలక్రమేణగా తెలియదు మనకి, వివిధ కారణాల వల్ల పెరుగుతున్నది. మళ్ళీ ఈ మధ్య తగ్గుముఖం పట్టింది, మళ్ళీ ఆ పెరగడం కొంచెం ఆగిపోయింది ఇప్పుడు మరి. అంచేత దీర్ఘకాలంలో బంగారం పెరుగుతున్నా కూడా కాదు, స్వల్పకాలంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. కానీ ఉమెన్ చాలా పెద్ద దీంతో డిసప్పాయింట్ గా ఉండరా? బంగారం అంటే ప్రీతిపాత్రం కొనొద్దు. అందుకని బంగారం మన కుటుంబాల నుంచి బంగారం తీసేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఏ ప్రభుత్వం బతకదు. చెప్పేది మీ బంగారం మీదే ఉంటుంది, కొనొద్దు అంటే మీ బంగారం మీదే ఉంటుంది. టైం వచ్చినప్పుడు కొందరు అంటున్నాం, మనం కొనొద్దు అంటారు కదా, అవసరం కోసం కొనమంటున్నాం. దానికోసం ఉన్న బంగారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక బ్యాంకింగ్ చేసినట్టయితే దిగుమతి అవసరం లేకుండా ఉన్న బంగారం, ఇప్పుడు 36,000 టన్నులు ఉంటే ఒక 400 టన్నులు బంగారం వినియోగం కోసం మన పెళ్లిళ్ళకి పేరెంటాలకు అవసరమైతే, ఆఫ్టర్ ఆల్ దీనిలో మనకి ఎంత 36,000 టన్నుల్లో 400 టన్నులు అంటే 1% అవసరం. 1% బంగారం కోసం మనం బయట నుంచి కొన్న అవసరం లేదు. ఉన్న బంగారాన్ని ఉపయోగించుకుంటే చాలా తేలిగ్గా ఈ 1% అవసరాన్ని తీర్చవచ్చు. సో ఒకటి సార్, ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఇవన్నీ అయితే ఏం రావు. ఇది చేసినా సరే దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ ఉద్యోగాలు, ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది సెక్టార్ లో. బంగారం విషయంలో మనకు బాధ లేదు, మన దగ్గర తక్కువ కొనుగోలు చేశారనుకోండి, ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు కదా. ఇప్పుడు లలితా జ్యువెలర్స్ అనుకోండి, లేదు కొత్తగా కొనే బంగారం, దిగుమతి చేసుకునే బంగారం మనకు అవసరం లేదు. మీరు చెప్పేటువంటిది కేవలం నగలు వగైరా ఉన్నది 400-500 టన్నులే సంవత్సరానికి. దిగుమతి చేసిన బంగారం అక్కర్లా, ఉన్న బంగారంతో పూర్తిగా ఏ రకంగానో కూడా ఈ బంగారం వ్యాపారులు కానీ బంగారం కర్మచారులు కానీ వారికి నష్టం లేకుండా ఈ నగలు సాంస్కృతికంగా మన అవసరాలు, మరి తాలిబొట్టు దగ్గర నుంచి మరి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఖర్చు పెట్టేది అక్కడేం తగ్గదు. తగ్గకుండా దిగుమతి అవసరం లేకుండా మనం ఉన్న వనరులను వాడుకుంటాం. స్కీమ్ వస్తుందంటారా సార్? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా? ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా స్కీమ్? రావాలని నేను కోరుతున్నాను.
కొంచెం ఇప్పుడు ఇది కామన్ సెన్స్. అందుకనే ఆ, నేను గట్టిగా ఈ వాదన చేస్తున్నాను. ఈవేళ చూసాను, ఇప్పుడెప్పుడు చూసిన పత్రికలో కొందరు ఆర్థికవేత్తలు కూడా ఇదే ప్రతిపాదన చేశారు. కాబట్టి కామన్ సెన్స్ ఇది. ఇంత బంగారం, ఇంత వనరు మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోకుండా మనం నష్టపోవటం అంటే ఆలోచన సహజంగా వస్తుంది. దానికి గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పనికొచ్చేటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి ఒక పథకాన్ని రూపొందించాలి. అది చేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు 74